శ్రీ విష్ణు పురాణం 3వ అధ్యాయం ప్రారంభం. జగతుత్పత్తి. మైత్రేయ, లక్ష్మీ సమేతుడు అభయవరదుడు శేషతల్పమున చిద్విలాసముగా పవలించువాడును అయినట్టి ఆ శ్రీ మహావిష్ణువు సృష్టి స్థితి లయలకు ఏకైక కారణమై ఉన్నాడు. ఎందుచేతననగా సర్వభూతశ్రయుడైన ఆ అనంతుడే సర్వభూతముల యందు వసించేవాడు. పంచవిశంకుడైన ఆదిపురుషుడి వేదములు స్తుతించిన ఈ మహానుభావుడినే నిర్గుణుడై నిరాకారుడై ఈ జగత్ప్రభువే సర్వేంద్రియ గుణములను ప్రకాశింపచేయును మరియు సర్వాకారములను సర్వాకృతులను ధరించును. ఆ భక్తవత్సరునికి ఆది అంతము లేనే లేవు. అండపిండ బ్రహ్మాండమంతను ఆవరించినట్టివాడు ఆయనే. ప్రణవము ప్రళవము అయిన ఆయన స్వరూపమే సర్వశక్తి సంపన్నుడై సమస్తమును సృష్టించును. అసక్తుడై సర్వమును భరించును. ఆ ఆదిమూర్తి నుండి అవ్యక్తము నుండి ఆత్మ నుండి బుద్ధి నుండి మనస్సు నుండి ఆకాశము నుండి వాయువు నుండి తేజము నుండి జలము నుండి అండము ఉద్భవించినవి. ఆ అండము నుండి స్వర్గమయము సృష్టి నిమిత్తమై ఆ జగదాధారకుడు శరీరమును ధరించును. తానే సృష్టికర్తయగు బ్రహ్మరూపముగు రజోగుణము చేత సకల చరాచర జగత్తును సృష్టించును. దేవాసుర మానుష సహిత సర్వ జగత్తు ఈ అండము నుండే నిక్షిప్తమై ఉన్నది. సప్త లోకములను సప్త సముద్రములను సప్త ద్వీపములను కూడిన భూమిని సృజించి క్షీరసాగరమున శేషసాయి అయి సత్వగుణము చేత లోకములను పాలించును. స్థితికారకుడు అగును. సర్వప్రాణులు చేయు శుభాశుభ కర్మలను లెక్కించుచుండును. అంత్య సమయము ఆసన్నమైనప్పుడు హరుని రూపమును తమోగుణము చేత సంహారము చేయును. ఈ విధముగా సృష్టి స్థితి లయలయందు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమును గ్రహించి త్రికాలజ్ఞుడు త్రేధాస్వరూపుడు అయి విరాజిల్లును అని పరాశరుల వారు తెలిపెను. 3వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.